హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే విజయవాడ సిటీకే వన్ ఆఫ్ ద ఫేమస్ ఏరియా అయిన కనకదుర్గమ్మ గుడికి, వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి, బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే గొల్లపూడి క్లాస్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి. చాలా చాలా తక్కువ బడ్జెట్ అనమాట. సో మనకి గొల్లపూడి నుంచి ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉందండి. సో ఇది మనకి చిన్నవుటిపల్లి మీదుగా గొల్లపూడి మీదుగా అమరావతి నుంచి గుంటూరు వెళ్ళే ఈ ఔటర్ రింగ్ రోడ్ అనమాట. సో ఈ రింగ్ రోడ్కి దగ్గరగా ఉండే, అంటే పక్కనే ఉండే గొల్లపూడి విలేజ్లో అనమాట. సో ఇటు విజయవాడ సిటీకి, అటు అమరావతి సెక్రటరీకి వెళ్ళడానికి కూడా కన్వీనియంట్గా ఉండే ఏరియా అనమాట. సో తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి, మీ బడ్జెట్లో ఉంటుంది కాబట్టి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి. బిల్డింగ్ అనేది రీసెంట్గా కట్టిన బిల్డింగే, స్ట్రక్చర్ బాగుందండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, రిపేర్ వర్క్లు అంటే ఏమీ లేవు, రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. సో ఇది ఈ గ్రూప్ హౌస్ ముందుండే రోడ్ అండి. కార్లు అవి రావడానికి ఇబ్బంది ఏం లేదు, 2 కార్లు ఎదురు బదురు వచ్చినా కూడా మనకి పక్క నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. 20 ఫీట్ రోడ్ అండి. సో ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది, కార్ పార్కింగ్ అయితే లేదు. ఇది కామన్ క్యారిడరు, స్టెప్స్ అనేవి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు, స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది, లిఫ్ట్ అనేది ఉందండి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు, ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఉంటుందండి. సింహద్వారం అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. నార్త్ వైపున కూడా సొంత ఉంది కాబట్టి మనకి కామన్ బాత్రూమ్ అనేది నార్త్ సొందులో వస్తుందన్నమాట. సో బలాసా టేక్ అయితే ఇచ్చారండి. స్ట్రక్చర్ అనేది బాగుంది, చూడవచ్చు ఇక్కడ మీరు. ఇక్కడ మనకి ఇదంతా కూడా ఏరియా అనేది రెసిడెన్షియల్ జోన్ కాబట్టి చాలా బాగుంటుందండి, డీసెంట్గా ఉండే ఏరియా. విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్కి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అండి. కేవలం 19 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. ఇది ఉత్తరం వైపు ఉండే సందు, ఇటు నుంచి కూడా మనకి ఎంట్రన్స్ గుమ్మం అయితే ఉంది. ఈ లోపల మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది. ఇదంతా కూడా గ్రిల్స్ అనేవి పెట్టేసుకుంటే బట్టలు అవి ఆరేసుకోవడానికి సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ కాబట్టి మనకి హీట్ పరంగా కూడా మనకి టెంపరేచర్ అనేది కూడా కంట్రోల్గానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. ఇదే ఫ్లాట్ని డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే తక్కువలో తక్కువ 25 లక్షల రూపాయల పైనే అవుతుందండి. సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి మనకైతే సేల్కి వచ్చిందండి. ఒకసారి ఫ్లాట్ లోపల అయితే చూద్దామండి. ఇది మనకి సీలింగ్ వర్క్ చేస్తుంది, సిమెంట్ ర్యాక్స్ అయితే ఉన్నాయి, వుడ్ కప్బోర్డ్స్ అయితే చేసలేవండి. హాల్ స్పేస్ ఇదంతా కూడా. సో ఎల్ షేప్లో హాల్ వచ్చింది, ఈ పక్కన ఇది డైనింగ్ స్పేసు. సో ఆగ్నేయంలో వంటగది, ఈస్ట్ ఎంట్రన్స్తో ఉండే ఫ్లాట్ కాబట్టి ఆగ్నేయంలో వంటగది వచ్చింది, ఎల్ షేప్ హాల్ వచ్చింది. ఈ వంటగదిలోనే మీకు చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారు. గ్యాస్ కట్ ఉంది, షింక్ ఉంది, వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో పైన మనకి అటక్ కూడా ఉందండి, సామాన్లు స్టోరేజ్ చేసుకోవడానికి. ఒక వుడ్ కబోర్డ్స్ ఒక్కటే లేవండి, మిగతా అంతా కూడా కంప్లీట్గా చేస్తుందండి. టోటల్గా 750 SFT వస్తుందండి. 20 స్క్వేర్ ఫీట్ బైక్ పార్కింగ్ ఇచ్చారు. 24 గజాలు మనకి అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 24 గజాల షేర్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా పై వరకు మనకి సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి, షెల్ఫ్స్ ఉన్నాయి, సీలింగ్ వర్క్ చేస్తుంది. సో ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూము. సో 2 బెడ్రూమ్స్ కూడా సైజ్ పరంగా బాగానే ఉన్నాయండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో 6x4 బెడ్ వేసుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్లో 6x6 బెడ్ వేసుకోవచ్చు అండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ బాల్కనీ స్పేస్ కూడా వచ్చిందండి. సో మనకి ఒక అటాచ్డ్ బాత్రూము, ఒక కామన్ బాత్రూమ్ ఉందండి. సో ఎల్ షేప్ హాలు, మనకి హాల్ స్పేస్ కూడా పెద్దగా వచ్చింది. డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి డైనింగ్ స్పేస్ అంతా కూడా బాగుందండి. మిడిల్ క్లాస్ బడ్జెట్లో, మాకు తక్కువ బడ్జెట్లో ఒక 20 నుంచి 25 లక్షల రూపాయల లోపు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇదే గొల్లపూడి ఏరియాలో మనకి ఇంకొక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఉందండి, అది కూడా 20 lakhsకే. ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తారండి. సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.